అందరినీ కాదు, కొంతమందిని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని ఇటువంటి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనకి కల్పించిన గురువు గారు పత్రిజీ. కాబట్టి మనందరం మొదటగా పత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీ అందరూ క్లాస్లో శ్రద్ధగా వింటా ఉన్నారా? మీ క్లాసెస్ని వింటా ఉన్నారు. అంతా హోంవర్క్స్ అన్ని కరెక్ట్గా చేస్తున్నారా? ఎవరు రాస్తా ఉన్నారు? మీరే రాస్తున్నారా? మీ చేతులు రాస్తున్నాయి, కాళ్ళు రాస్తున్నాయి? చేతులు రాస్తున్నాయి. భోజనం తినడము చేతులు, వినడము, నడవడము, అన్ని పనులు మీ శరీరంలో ఉండే అవయవాలు చేస్తున్నాయి కదా? అవునా? మరి శ్వాస తీసుకుంటున్నారు, ఎవరు తీసుకుంటున్నారు? శ్వాస మనం తీసుకుంటున్నామనేది కూడా ఎవరో వచ్చి చెప్పే వరకు మనకు తెలియదు. మనం శ్వాస తీసుకుంటున్నామని ఎప్పుడైనా గమనించామా? మన శ్వాసను మనము గమనించారా? లేదు. మనం గమనించినా గమనించకపోయినా శ్వాస నేచురల్గా జరుగుతూనే ఉంది. అవునా? మన లోపల రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థ, అలా ఎన్నో క్రియలు, కండరాల వ్యవస్థ ఎన్ని ఉన్నాయి మన లోపల, ఉన్నాయా లేదా? అవన్నీ ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నామా? రక్తం కిందకి వెళ్ళు, పైకి వెళ్ళు అని చెప్తున్నామా? కండరాలు మీరు బాగా పెరగండి, బలంగా ఉండండి, ఎముకలన్నీ స్ట్రాంగ్గా తయారవ్వండి, మీరు మంచిగా ఆలోచించండి, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. మరి అవన్నీ ఎవరు జరిపిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? శ్వాస ఓకే, అది ఇప్పుడు విన్నారు కాబట్టి శ్వాస అంటున్నారు. వెనక ముందు ఎప్పుడైనా ఆలోచించారా? పైనంటే పరిగెత్తేస్తున్నాము, మాట్లాడుతున్నాం, పనులు చేస్తున్నాము, ఇన్ని అనుకుంటున్నాము. మరి మన లోపల జరుగుతున్న ఈ క్రియలన్నీ ఎవరు చేస్తూ ఉన్నారు? ఎప్పుడైనా ఆలోచించామా? వెరీ గుడ్, ఒప్పుకున్నారమ్మా మీరంతా నిజంగా గుడ్ బాయ్స్. మానవుడు అంటే మూడు: శరీరము, మనసు, ఆత్మ. ఈ మూడు కలిస్తేనే మానవుడు అన్నమాట. కాబట్టి మనం ఏమనుకుంటాము? నేను మనిషిని. మనం జంతువు అనుకుంటామా? లేదు కదా, మనమంతా మనుషులు. కాబట్టి మనిషి అనేది మనకు తెలుసు. కాబట్టి మనిషి ఏం చేస్తాడు? వాళ్ళకున్న పనులు బట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇంకింతే జీవితము అనుకుంటాము కదా. కాబట్టి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పేశాడనమాట, భూమి మీద ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు నేను జన్మ తీసుకుంటాను అన్నాడు. అంటే భగవంతుడు సాక్షాత్తు భగవంతుడుగానే రాడు, ఒక గురువు రూపంలోనో, ఒక స్నేహితుడు రూపంలోనో, మన మంచి కోరుకునే ఒక కనుక రాస్తారు. మీ అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో మాస్టర్స్ని పిలిపించి క్లాసెస్ చెప్పిస్తున్నారు కదా. కాబట్టి ఇటువంటి మంచి గురువుల రూపంలోనో భగవంతుడు వచ్చి ఒక మనిషి రూపంలోనే వచ్చి మనకి సహాయం చేస్తాడు అన్నమాట దేవుడు. కాబట్టి మనకి మంచి చెప్పే ప్రతి ఒక్కరూ భగవంతుడే, అది గుర్తించాలి. ఇప్పుడు మీకే తలనొప్పిగా ఉంటుంది, పడుకొని ఉంటారు, ఎవరికి చెప్పాలో అర్థం కాదు, హాస్టల్లో ఉన్నారు. అలాంటి టైంలో ఎవరో వచ్చి డల్గా ఉన్నారు అంటే, తలనొప్పి అంటే ఇదిగో నా దగ్గర ఉండే ట్యాబ్లెట్ అందిస్తాడు, వాడే దేవుడు. మనకి ఎప్పుడు ఏది అవసరమో భగవంతుడు ఇంకొక రూపంలో మన దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. ఎప్పుడు పంపిస్తాడంటే మనము మంచితనంలో ఉన్నప్పుడు. చెడ్డవాడు అనుకో, వాడిని ఎవరు పట్టించుకోరు, వాడు పెద్ద అతి రావచ్చు, మనం పోవద్దు అని ఎవరు వాడి దగ్గరికి రారు. అదే మంచివాడు అనుకో, అరే వాడు మంచివాడు రా, ఏమో వాడు డల్గా ఉంటాడు, వాడికి ఏదో బాగలేదు, చెప్పురా అని నలుగురు దగ్గరికి వెళ్తారు. అవునా కదా? కాబట్టి మంచి అనేది ఈ ఒక్క పాయింట్ మీరు పిల్లలు ఇప్పటి నుంచి మంచి అనేదాన్ని పట్టుకున్నారంటే మీ జీవితాలు అద్భుతంగా వెళ్ళిపోతాయి. ఓకేనా? కాబట్టి తెలిసి తెలియక ప్రతి ఒక్కరిలోనూ తప్పులు ఉంటాయి. ఆ తప్పుల్ని మనమే సరిదిద్దుకోవాలి. అరే నేను
ఉన్నాను, తప్పు కదా, ఎందుకు ఇలాంటి పని చేశాను నేను, చేయకూడదు, వద్దు అని మనకు మనమే మారిపోవాలి. పొరపాట్లు తప్పులు అనేవి ప్రతి ఒక్కరు చేస్తారు, ఎందుకంటే మనకి తెలియదు కాబట్టి. ఇప్పుడు మనము సరైన ధ్యాన మార్గంలోకి వచ్చాము. కాబట్టి ఒక ధ్యాని అనేవాడు ఎలా ఉండాలంటే 100% పర్ఫెక్ట్ మ్యాన్ అనేవాడే ధ్యానంలోకి వస్తాడు. కాబట్టి మీ అందరికీ అటువంటి అదృష్టం ఉంది కాబట్టి మీ అందరూ ధ్యానంలోకి వచ్చారు. ఏమన్నా ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు కదా, చాలామంది. మరి వాళ్ళెవరూ రాలేదు, మీరు ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకుంది కాబట్టి మీరంతా గ్రేట్ సోల్స్. కాబట్టి మీ జీవితాలని మీరు అద్భుతంగా తీర్చిదిద్దుకొని మీరు ఆనందంగా బతుకుతూ 10 మందికి మీరు హెల్ప్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఓకేనా? ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. అంటే ధ్యాస అంటే ఏమి? కూర్చున్నాము, సహజంగా మన ప్రాణం వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే మనం తీసుకునే గాలి 8 ఇంచెస్ ఉంటే మనం వదిలిపెట్టే గాలి 12 ఇంచెస్ ఉంటుంది అన్నమాట, 12 అంగుళాలు. దానివల్ల ప్రతి శ్వాసలో ఏమవుతుందంటే 4 అంగుళాల శ్వాస మనకి వేస్ట్ అయిపోతుంది, తిరిగి తీసుకోము. ఇప్పుడు బాల్ని నేలకేసి కొట్టారనుకో, మీరు స్పీడ్గా కొట్టినప్పుడు ఫస్ట్ టైం ఏమవుతుంది, మనం ఎక్కడి నుంచి వేసామో అంత హైట్కి లేస్తుంది. సెకండ్ టైము ఇంకొంచెం డౌన్, థర్డ్ టైం ఇంకొంచెం డౌన్. అలా కింద పడి పడి ఏమవుతుంది, కాసేపుకి బాల్ ఏమవుతుంది, పైకి లేస్తుందా, నేల మీద వెళ్ళిపోతుంది. అదేవిధంగా మన శ్వాసలు కూడా మనం గమనించడం లేదనమాట. శ్వాసను గమనించకపోవడం వల్ల ఏమవుతుందంటే మనలో సహజంగా ఉన్న ఎనర్జీ రాను 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 తగ్గిపోతూ వస్తుంది. ఆ తగ్గిపోవడం వల్ల బీపీలు, షుగర్లు, థైరాయిడ్, కొలెస్ట్రాల్, ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయో అన్ని రకాలు తయారవుతుంది. మనం ఏమనుకుంటాము, మనం మంచిగానే ఉన్నాం కదా, మనకి ఎందుకు ఇలాంటి జబ్బులన్నీ వచ్చేస్తున్నాయి అనుకుంటాము. కాబట్టి మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మన శ్వాసని మంచిగా అని తీసుకోవాలి. మనం ఏ పని చేస్తూ ఉన్నా కూడా మన దృష్టి అంతా నీ వర్క్ నువ్వు చేయి, కానీ శ్వాస మీద ధ్యాస అనేది ఎవరి వయసు ఎంతో కనీసం అంతసేపు ప్రతిరోజు 2 times చేయాలి. చేసినప్పుడు ఈ శరీరానికి మంచి ఆహారం తీసుకుంటే ఎలా ఉంటారు, మంచి మామిడి పండు తిన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అరే తీయగా ఉంది, భలే ఉంది అని మీ మూడ్ అంతా ఎలా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అదే కారంగా పుల్లగా ఉండే ఒక మంచి మసాలా వేసిన బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, బాగుంటుందా, కారంగా ఉంటుంది. అది పొట్టలోకి పోయిన తర్వాత ఏమవుతుంది, మంట, కోపం వస్తూ ఉంటుంది, పక్కన ఉండి కొట్టేస్తామా అనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు, అవునా కదా? కాబట్టి మనం ఏ విధమైన ఆహారం తీసుకుంటామో ఆ విధమైన ఆలోచనని కలిగి ఉంటాము. అందువల్లే మానవ శరీరము సాత్విక ఆహారం, శాకాహారం తీసుకునేదానికి డిజైన్ చేయబడింది. మనం ఏమన్నా పులులు, సింహాల, జంతువులు వేటాడుకునేది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే శాకాహారులుగా మారాలి. ఇక్కడ హాస్టల్స్లో నాన్ వెజ్, చికెన్, ఎగ్ పెడతా ఉంటారు కదా. ఇప్పుడు మిమ్మల్ని మీరు అందరూ ఒకసారి లెగ్గించుకోండి. మా నొప్పుందా లేదా, లేదా లేదా నొప్పి లేదా, లేదు ఎవరో నొప్పి లేని వాళ్ళు రండి, నేను ఒకసారి వెళ్తా అలాగే మనలాగే ప్రతి ప్రాణి కూడా, వాటికి కూడా, కోడికి, మేకకి కూడా ప్రాణం ఉంటుంది. అది నన్ను కోసుకొని తినండి నేను దగ్గరికి వస్తుందా, పరిగెత్తుంది, పారిపోతుంది. దాన్ని వెంటబడి పట్టుకొని కోసి దాన్ని ముక్కలు ముక్కలు చేసి నోట్లో పెట్టుకొని తిని కడుపు నొప్పి, నీరసము, ఆయాసం. ఒక ప్రాణిని చంపి జబ్బు తెచ్చుకోవడం అవసరమా? అది పాపం, హింస. హింస చేస్తే హింసే వస్తుంది. మేము ఏ తప్పు చేయలేదు, మా లైఫ్ ఎందుకు ఇలా ఉందంటే మనం అక్కడ తప్పు చేశాము కాబట్టి మన లైఫ్ కూడా ఈ విధంగా అయ్యింది అనేది ఇప్పటి నుంచి మీరు అర్థం చేసుకోగలిగితే మన మాటల వల్ల, మన చేతల వల్ల, మన ఆలోచన వల్ల ఎవరికి మనం హింసని కలిగించకూడదు అని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో మీ నెక్స్ట్ లైఫ్ అంతా అద్భుతంగా ఉంటుంది. అది గమనించండి. పెద్దవాళ్ళు ఎంతో కష్టపడ్డారు, కానీ
సమస్యలు, జబ్బులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కాబట్టి మన ఇంట్లో మనం చూస్తూ ఉన్నాము, మన పెద్దవాళ్ళు ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండేది. కాబట్టి మీ నెక్స్ట్ లైఫ్ అద్భుతంగా ఉండాలంటే పూర్తి శాకాహారులుగా ఉండండి. మీకే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనము సత్యాన్ని అర్థం చేసుకుంటామో అప్పుడు ఎవ్వరు ఏం చేయబడలేదు. మీరు మంచిగా వెళ్తా ఉంటే రైలు ఎట్లా చక్కగా ట్రాక్ మీద వెళ్ళిపోతుందో మీ జీవితం కూడా అంత అద్భుతంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మానవుడు అంటే 3 ఏమనుకున్నాము? మానవుడు అంటే ఏంటి? శరీరము, మనసు, ఆత్మ. కాబట్టి ఫస్ట్ ఈ శరీరానికి మంచి సరైన ఆహారం తీసుకునేది ఇప్పటి నుంచి మీరు అలవాటు చేసుకున్నారంటే, చికెన్ ఇష్టమే కానీ అది హింసతో కూడిన ఆహారం, అది పాపం. వద్దు నాన్న, తెలియదు, ఇంట్లో వాళ్ళు పెట్టారు, తిన్నారు. ఇప్పుడు మీరు మీ ఇల్లు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉండి ఎందుకు చదువుకుంటున్నారు? మీ నెక్స్ట్ లైఫ్ బాగుండాలి. కాబట్టి మీ నెక్స్ట్ లైఫ్ బాగుండాలంటే ఇటువంటి విషయాలన్నీ తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టుకోవాలి. ఓకేనా? మీరు నాన్ వెజ్ అనేదాన్ని ఈ రోజు నుంచే అది తప్పు, అది పాపము, నేను తినను అని ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా? అర్థమైందా మీకు? కాబట్టి ఈ రోజు నుంచి మీరు పూర్తిగా శుద్ధ శాకాహారులుగా మారిపోండి. మీ లైఫ్ మీరు అసలు ఊహించనంత అద్భుతంగా తయారవుతుంది. ఓకేనా? అదేవిధంగా శరీరం అయిపోయిందా? మనసు అంటే ఏంటి? మనలో వచ్చే ఆలోచనలు. ఏం చేస్తున్నావు అంటే ఎక్కడో ఆలోచిస్తున్నాను అంటారు. క్లాస్లో కూర్చొని ఉంటారు, మీ మాస్టర్ మీ క్లాస్ చెప్తా ఉంటారు, మీ క్లాసే వింటున్నారా? మీరందరూ కరెక్ట్గా వింటా ఉన్నారా? వింటున్నారా లేదా? ఓకే. మరి ఒకరికి 100 మార్కులు వస్తాయి, ఒకరికి 70 వస్తాయి, ఒకరికి 50 వస్తాయి, ఒకరికి 35 వస్తాయి, ఒకరికి 0 వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? మరి సార్ అందరికీ ఒకే క్లాసే కదా చెప్పారు. మరి ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా? ఎందువల్ల? సరిగా లేకుండా ఎక్కడో ఆలోచిస్తూ ఉండడం వల్ల. ఎందుకు అలా జరుగుతుందంటే ఈ మనస్సు అనేది పరిపరి విధాల ఏదేదో అనవసరమైన విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. అనవసరమైన భోజనం తిన్నప్పుడు పొట్ట ఏ విధంగా, ఆరోగ్యం ఏ విధంగా దెబ్బతింటుందో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవడం వల్ల మనం అసలైన విషయాన్ని పట్టుకోలేము. సార్ అందరికీ ఒకే పాఠమే చెప్తా ఉన్నారు, మరి ఒక్కడికే 100 వచ్చినాయంటే వాడు శ్రద్ధగా విన్నాడు. వాడి మనసుని టీచర్ ఏం చెప్తున్నారు దాని మీద పెట్టాడు. మనసు పెట్టని వాడికి అర్థం కాలేదు, సార్ ఏం చెప్పాడో అర్థం కాలేదు. అందువల్ల తక్కువ మార్కులు వస్తాయి, ఫెయిల్ అయిపోతాడు. కాబట్టి మన మనసు అనేది ఎప్పుడు ఎరుకతో ఉండాలి. ఎరుకనే కాన్షియస్ అంటారు. మనలో కాన్షియస్ అనేది పెరగాలంటే కూడా మనము శ్వాస మీద ధ్యాస. మనము ఎప్పుడైతే ధ్యానం చేసి మన సహజంగా జరుగుతున్న శ్వాసని మంచిగా తీసుకొని స్లోగా వదలాలి. శ్వాసని ఎప్పుడు కూడా మంచిగా పైకి తీసుకోవాలి, నిదానంగా వదలాలి. శ్వాస మీదే ధ్యాస. మీ వయసు ఎంతో అంతసేపు రోజుకు 2 సార్లు మీకు 1,00,000 పనులు కూడా ఉన్నాయి, పక్కన పెట్టేసి కాసేపు ధ్యానం చేయండి. మీరు ఆ కాన్షియస్నెస్ అనేది, ఆ ఎరుక అనేది పెరిగి ఆటోమేటిక్గా రోజు రోజుకి మీకు అర్థమవుతుంది. అరే ఇప్పుడు సార్ చెప్పే క్లాసులన్నీ నాకు బాగా అర్థమవుతూ ఉన్నాయి. అదేవిధంగా మీరు చేసే పొరపాట్లు, తప్పులు కూడా మీకు అర్థమవుతాయి. తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు ప్రతి ఒక్కరు చేస్తున్నారా? పక్కవాడి వస్తువులు తీసేసుకోవడము, ఇంకొకటి నోట్స్లో పేపర్స్ చించేయడము చేస్తున్నారా లేదా? మిస్టేక్స్ ఉన్నాయి కదా. అలాంటి మిస్టేక్స్ అన్నీ అరే ఇది తప్పు కదా, నేను ఎందుకు చేస్తున్నాను అన్న ఆ ఎరుక, ఆ కాన్షియస్ మీలో వస్తుందన్నమాట. నీ నోట్స్ అయినా ఒకటే, తన నోట్స్ అయినా ఒకటే కదా. కాబట్టి మేమందరము ఒకటే అన్నలాంటి భావనలు మీరు పెరగాలంటే మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. మీ మనసు అనేది అద్భుతంగా తయారవుతుంది ధ్యానం చేస్తే. అదేవిధంగా మనసులో ఉన్న కల్మషాలు, కుట్రలు, ద్వేషము, పగ, ఎన్ని అవలక్షణాలు ఉన్నాయో అవలక్షణాలన్నీ చేత్తో తీసేసినట్టు పక్కకి వెళ్ళిపోతాయి. మీకే అర్థమవుతుంది, అరే నేను ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాను. మనలో చెడు ఆలోచన ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? మనకు మనమే నచ్చం, ఎప్పుడు చికాకు, కోపంగా ఉంటుంది.
అదే మనలో మంచి ఆలోచనలు ఉంటే ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాము. ఆ తేడా గమనించారా? మీకు మీరే అబ్జర్వ్ చేసుకోండి, ఓకేనా? కాబట్టి మనసు అనేదాన్ని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతంగా ఉంచుకుంటే నెక్స్ట్ మనం చేసే పనులన్నీ మంచిగా ఉంటాయి. ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది కూడా అద్భుతంగా వెళ్ళిపోతుంది. కాబట్టి మనసుని ఎప్పుడు కూడా నిర్మలంగా నిశ్చలంగా ఉంచుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి, ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఓకే, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూత స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అని చెప్పాడు అనమాట. మీరు ఇప్పుడు పిల్లలు కాబట్టి మాకు ఈ భగవద్గీత ఎందుకు అనుకోవచ్చు. మీరు రూపాయి బిళ్ళ ఉంటుంది, లేదు ఏదైనా సరే కాయిన్, ఒక కాయిన్ ఉంది, ఒక సైడే ఉందనుకో, బొమ్మ బొరుసో ఉందనుకో, అది తీసుకెళ్ళి మీరు షాప్లో ఇస్తే అది చెల్లుతుందా? తీసుకుంటారా షాప్లో వాళ్ళు? తీసుకోరు. 2 సైడ్స్ ఉంటేనే కదా. అదేవిధంగా మనమంతా ఫిజికల్ లైఫ్లో ఉన్నాము. అంటే ఈ భౌతిక జగత్తులో ఏం చేయాలో అవే చేస్తున్నాము. కానీ ఈ భౌతిక జగత్తు అంతా ఆధ్యాత్మిక జగత్తు మీద ఆధారపడి ఉంది. కాబట్టి 2 సైడ్స్ ఉంటేనే కాయిన్ ఏ విధంగా చెల్లుతుందో అదేవిధంగా మన లైఫ్లో కూడా ఫిజికల్గా మనం మంచిగా ఉండటంతో పాటు స్పిరిచువల్గా భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా మనకు అవసరం. ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ మనకి రావాలి అంటే మనలో ఎరుక అనేది పెరగాలి. ఆ ఎరుక పెరిగేదానికోసమే మనం ధ్యానం చేస్తాం. ఆత్మ అంటే ఏంటంటే అన్ని ప్రాణులలో ఉండే ప్రాణాన్ని నేను అని చెప్పాడు భగవంతుడు. ఇప్పుడు ఈ ప్రాణం ఆడుతూ ఉంటే మనం బతుకున్నాము. ఈ ప్రాణము, ఈ శ్వాస అనేది ఆగిపోతే ఉంటామా? మనము ఈ శరీరంలో ఉండము. ఇప్పుడు ఒక మనిషి ఉంటారు, పక్కనే ఇంకొక శవం పడుకోబెడతామనుకో, ఇద్దరికి శ్వాస అనేది గాలి తగులుతూనే ఉంది. మరి శవం ఎందుకు కదలడం లేదు? గాలి తగులుతూ ఉంది కదా, మరి ఎందుకు శవం కదలలేదు? అందులో ఉన్న ప్రాణం బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ ప్రాణాన్ని నేను అని చెప్పాడు. మత్స్యావతార గోవింద అంటాం. అంటే ఏమని? మత్స్యం అంటే ఏంటి? చేప. మత్స్యావతార గోవింద అనేది మా ఇంట్లో ఈరోజు చేపలు కొనండి అని. మరి అది తప్ప కాదా? కాబట్టి తెలిసి తెలియక మనం చేసే పొరపాట్లే మన జీవితంలో శాపాలయ్యి మనకి కష్టాలు వస్తాయి. కాబట్టి అన్ని ప్రాణులలో ఉండే ప్రాణాన్ని నేను అన్నాడు భగవంతుడు. కాబట్టి ఈ ప్రాణం ఉంటే మనమే శివుడు. అదే అహం బ్రహ్మాస్మి అంటే. ఈ ప్రాణం వెళ్ళిపోతే ఇదే శవం. కాబట్టి ఈ రోజు నుంచే కాదు, ఈ శరీరంలో మనమంటే ఎవరు? ఆత్మలము. మనం కనిపించే ఈ శరీరాలం కాదు, కనిపించని ఆత్మలము. దాన్నే వివేకానందుడు మీ ఆత్మశక్తిని పెంచుకోండి, మీ ఆత్మశక్తిని పెంచుకోండి అంటే ఏంటంటే మనకు అర్థం కాదు. ఏందో ఆత్మశక్తిని పెంచుకోండి అంటారే, ఏంది ఆత్మ అంటే అని ఆలోచించారు ఎప్పుడైనా? విన్నారా ఈ కొటేషన్? మీ ఆత్మశక్తిని, మీ ఆత్మబలాన్ని పెంచుకోండి అని విన్నారా? మరి ఆత్మబలం అంటే ఏంటి? మనలో ఉన్న ప్రాణమే. ఆ ప్రాణాన్ని మనం మంచిగా ఎప్పుడైతే తీసుకుంటామో మన నెక్స్ట్ లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? అర్థమైందా? మనం తీసుకునే ఈ శ్వాస మన లోపలికి వెళ్ళి పంచవాయువులు, పంచ ఉపవాయువులు, 42 రకాల వాయువులుగా విడిపోయి మన శరీరం లోపల 200 రకాల క్రియలను జరిపిస్తుంది. పైకి మనకేమీ కనిపించదు. కళ్ళు కనిపించాలి, చెవులు వినిపించాలి, నోరు మాట్లాడాలి, చేతులు పని చేయాలి, కాళ్ళు ఏ అవయవం కాదు దాని పని అది చేయాలంటే దానికి ఆ సిగ్నల్స్ ఎవరు ఇస్తున్నారు? బ్రెయిన్. ఆ బ్రెయిన్లోనే ఇక్కడ మన ఆత్మ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనలో ఉన్న ఆత్మశక్తిని మనం పెంచుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మన ఆలోచన ఇక్కడ ఉండాలి. ఓకేనా? బృహమధ్య స్థానం అంటారు, ఇది ఆజ్ఞాయ చక్రం అంటారు. ఇక్కడ మీ దృష్టిని నిలిపి మీరు శ్వాసను మంచిగా తీసుకోండి. మీ నెక్స్ట్ లైఫ్ మీరు ఊహించని అంత అద్భుతంగా హ్యాపీగా వెళ్ళిపోతుంది. కాబట్టి మీ అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే 2 విషయాలు. ఒకటి
శాకాహారం, 2 ధ్యానం. ఈ 2 ఫాలో అయ్యారంటే వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ 2. ఓకేనా? గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఎంతమంది ఫాలో అవుతారు? నిజంగా ఫాలో అవుతారు నాన్న? ఓకే, మీ అందరి జీవితాలు నిజంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంత మంచి సబ్జెక్ట్ని సారు మంచి మంచి మాస్టర్స్ని తీసుకొచ్చి మీకు చెప్పిస్తున్నారు క్లాస్. ఇదేదో టైంపాస్ కోసం విన్నాము అని విని వదిలేయకుండా దీన్ని మీ మనసులోకి కాదు మీ ఆత్మలోకి తీసుకొని మీ నెక్స్ట్ లైఫ్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం మీ చేతిలోనే ఉంది. ఓకేనా? ఓకే ఓకేనా? అందరికి అర్థమైంది కదా? కాబట్టి ఇప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం చేస్తాము. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. మీరు కూర్చొని కళ్ళు మూసుకొని వేళల్లో వేళ్ళు పెట్టుకొని గోడ కానుకొనైనా కూర్చోవచ్చు, మామూలుగా ఈ విధంగా కూర్చోవచ్చు. రోజు మీకు మాస్టర్స్ చెప్తానే ఉన్నారు కదా, ఎలా అయినా కూర్చోవచ్చు. కూర్చొని శ్వాసని మంచిగా తీసుకోండి అన్న, స్లోగా వదలండి. మామూలుగా అందరూ చేసే మిస్టేక్ ఏమంటే సార్, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి అంటారు. సహజంగా జరుగుతున్న శ్వాసని సరిగా దాన్ని అర్థం చేసుకోలేక సరిగా చేయడం లేదు, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఇది నిజంగా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. శ్వాసని నాన్న మంచిగా తీసుకోండి, స్లోగా వదలండి. అంటే పూర్తిగా పైకి వెళ్ళాలి మన బ్రెయిన్ దాకా. అదేవిధంగా పూర్తిగా మనం ఎంతవరకు కిందకి కూడా మన శ్వాసని దించగలుగుతాము, దించాలి. 2 చేయాలి, పైకి తీసుకోవడము, కిందకి దించడం. ఆ 2 మంచిగా చేయండి. చూడు, మీకే అర్థమవుతుంది, అవును ధ్యానం చేసిన తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది, నా ఆరోగ్యం బాగుంది అని మీరే అర్థం చేసుకుంటారు. ఓకే, చేద్దాం కాసేపు ఒక 5 minutes ధ్యానం, శ్వాస మీద ధ్యానం. మీరంతా యూత్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. నిదానంగా కూర్చోండి, వేళ్ళలో వేలు పెట్టుకోండి. చక్కగా శరీరాన్ని సుఖవంతంగా కూర్చోబెట్టుకోవాలి. పక్కన వాళ్ళతో అనవసరం, పక్కన ఏం జరుగుతుందో అనవసరం.